how the Lord heard Leah's prayer, Leah's crying and Leah's grief, and answered her prayer. ఉదయకాల సమయంలో ఆరాధన సమయంలో మనం గమనించాము దేవుడు ఏ రకంగా లేయా యొక్క బాధను, లేయా యొక్క తన యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితిని దేవుడు చూస్తూ వచ్చి విన్నాడో గమనించాము. And then we also acknowledged what Paul said, that he was a prime sinner and he was a blasphemer before. కనుక ఉదయకాల సమయంలో మరొక విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. అపోస్తలుడైనటువంటి పౌలు ఏ రకంగా తన యొక్క జీవితంలో పూర్వపు స్థితిలో ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నాడో ఎలాగో ఒప్పుకుంటూ వచ్చాడో, మునుపు నేను హానికరుడను, హింసకుడును, దూషకుడును, పాపులలో ప్రధానమైన పాపినని ఏ రకంగా ఒప్పుకుంటూ వచ్చాడో చూసాం. It is one thing for us to acknowledge our previous condition. కనుక మన యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మన యొక్క పూర్వపు స్థితి ఏ రకంగా ఉందో దాన్ని ఒప్పుకోవడం. After we acknowledge our previous condition, we should also be able to acknowledge what the Lord did for us after he saved us and he redeemed us. మన యొక్క పూర్వపు స్థితిని ఒప్పుకున్న తరువాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ యొక్క జీవితంలో ఏమి చేస్తూ వచ్చారో, నువ్వు రక్షింపబడిన తర్వాత ఆ విషయాన్ని కూడా నువ్వు ఎరగాలి. This morning, let us see what the Lord did in our life and how he uses us, or how he used Leah and a few others. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏ రకంగా మనల్ని రక్షించిన తర్వాత ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడు, లేయా మరి ఇతర జీవితాల్లో ఏ రకంగా ఎలాంటి పరిస్థితుల గుండా వారిని తీసుకెళ్తూ వచ్చాడు అన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. There are two things I want to cover today. One, this is the Christmas season, right? రెండు రకాలైనటువంటి సంగతులు నేను చెప్పాలని తలుస్తున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే ఇది క్రిస్మస్ సీజన్ అని అందరికీ తెలుసును. This is called a Christmas month. There's a lot of celebration, a lot of buying new clothes, lots of food. ఈ నెలని క్రిస్మస్ నెల అంటారు. అనేక రకాలైనటువంటి పండుగగా దీన్ని ఆచరిస్తుంటారు. చాలామంది ఈ పండుగను ఆచరించడానికి కొత్త ప్రదేశాలకు వెళ్ళి తమ యొక్క బట్టలు కొనడం ఇవన్నీ మనం గమనిస్తాం. In the country that we live in, New Zealand, మేము నివసిస్తున్నటువంటి న్యూజిలాండ్ దేశంలో nobody knows why they're celebrating Christmas. క్రిస్మస్ను వారు ఎందుకు చేసుకుంటున్నారో వారికి తెలియనటువంటి పరిస్థితి. They call it Xmas. వాళ్ళు ఈ క్రిస్మస్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్మస్ అని పిలుస్తారు. What is X in math? మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రంలో ఎక్స్ అంటే అర్థం ఏంటి? What is X? Unknown number. ఏదైతే మనకు నెంబర్ తెలీదో ఆ నెంబర్ని మనము చెప్పడానికి ఎక్స్ని ఉపయోగిస్తాం. Xmas, don't know. ఎక్స్మస్ అంటే ఎందుకు చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి. When people say Xmas, it's wrong. They don't know why they celebrate. They deliberately say it. కనుక న్యూజిలాండ్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్స్మస్ అని చెప్తున్నారంటే వారు చెప్పినది అక్షరాల సత్యం. అంటే వారు చెప్పేది ఏంటంటే మాకు తెలియదని చెప్తున్నారు, కనుక తెలియదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. But we want to celebrate. కనుక మనం ఇక్కడ they don't know, but they want to celebrate. వారికి ఆ సంగతి ఏంటో, ఎక్స్మస్ అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ వారు దాన్ని పండుగను ఆచరిస్తున్నారు. They don't know what Christmas is, but celebrate it as Xmas. వారికి క్రిస్మస్ అంటే ఏంటో తెలీదు, దాన్ని ఎలాగా వారు పండుగను చేస్తున్నారు అంటే ఎక్స్మస్ లాగా చేస్తున్నారు. So I hope and I pray that it's not our condition too. కనుక ఇలాంటి పరిస్థితి మన పరిస్థితి కూడా కాకుండా ఉండునట్లు నేను ప్రార్థిస్తున్నాను. Not only in New Zealand, in most of the Western world actually. కనుక న్యూజిలాండ్ దేశంలోనే కాదు కానీ పాశ్చాత్య దేశాలన్నిటిలో ఇలాంటి పరిస్థితి. And the second thing that I want to cover is also the importance of today of honoring some of the women in our church. రెండవ ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ఇది చాలా ముఖ్యమైనటువంటి సంగతి, కొంతమంది స్త్రీలను మనం ఎన్నిక చేసుకొని వారిని సన్మానించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. Or at least actually sharing what the Lord has given us, we want to share with them. దేవుడు మనకైతే ఏది అనుగ్రహించాడో ఇతరులతో మనం పంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. And it is good that we are doing, because the word of God says we need to take care of the fatherless and the widows. కనుక దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది, ఎవరైతే అనాథలు ఉంటున్నారో, విధవరాండ్రు ఉంటున్నారో, తండ్రి లేని అంటున్నారో వారందరి గురించి మనం పఠించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగ మనం చేస్తున్నాం. So if you notice, we spoke about Leah this morning, it's about women. ఉదయకాల సమయంలో ఒక స్త్రీ గురించి మాట్లాడుకున్నాము, లేయా అనే స్త్రీ గురించి మాట్లాడాము. This morning let's turn our Bibles to 1 Corinthians chapter 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూసుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం from verse 26 to 31. 26వ వచనం నుంచి 31వ వచనం వరకు
అందరం కలిసి 1 బిగ్గరగా Corinthians chapter 1 from verse 26 to 31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26 నుంచి 31 వరకు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. Chose the weak things, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకును లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. of this world. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. Verse 27, God chose the foolish things of the world to shame the wise. God chose the weak things of the world to shame the strong. 27, 29 మనకు కలిసి ఉన్నాయి. ప్రాముఖ్యమైనటువంటి మాట చదుదామండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుందామండి. Our loving and living Heavenly Father, Lord, thank you for this opportunity again. ప్రేమగల మా పరలోక తండ్రి, మరొకసారి మీరు అనుగ్రహించిన సదవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Lord, thank you for your word as we just read from 1 Corinthians chapter 1. కనుక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చదివిన లేఖన భాగాలను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Lord, we acknowledge that we are chief of sinners and we were not worthy of your calling. ప్రభా, మీ యొక్క పిలుపునకు మేము తగిన వారం కాదని, పాపులలో ప్రధానమైన పాపులమని మేము మీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాం. But Lord, your word as we just read says that you have chosen the weak to shame the wise. ప్రభా, మీ యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది, ఎన్నిక లేని వారిని, బలహీనులైన వారిని, మరి ప్రభా బలవంతులైన వారిని, జ్ఞానులను సిగ్గుపరచుటకు మీరు ఏర్పరచుకున్నారని రాయబడి ఉంది. Lord, as we prepare our hearts to take part in the table, pray that you speak to us through your Holy Spirit. ప్రభు యొక్క బలలో ప్రవేశింపక ముందు మా యొక్క హృదయాలను మేము సిద్ధపరచుకొని యోగ్యమైనటువంటి విధానంలో పాలు పంపులు పొందుటకు మీరే సహాయం చేయండి. All glory and honor to you, and pray in the name of Jesus. మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. So, as we just read, the Lord God chooses the weak to shame the strong. కనుక మనం చూసుకున్నటువంటి లేఖన భాగంలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. As we read this morning, Leah was looked down upon from everybody, by everybody. ఉదయకాల సమయంలో మనం చూసుకున్నప్పుడు లేయా గురించి చూస్తూ వచ్చాము. లేయా అందరి చేత చాలా ఆమె హీనురాలుగా, చాలా తక్కువగా చూడబడినట్లు మనం చూస్తాం. I think Leah did all the work in the house. కనుక నేను అనుకుంటాను లేయా మాత్రమే ఆ ఇంటిలో ఎక్కువ పని చేస్తా ఉండొచ్చు అని అనుకుంటాను. Leah did the cooking, she took care of the servants, she took care of everything. లేయా ఇంటిలో ఆమె వంట వండుతుంది, అక్కడ పని వారిని చూసుకుంటుంది, ఇంటిలో సమస్తమును ఆమె చూసుకుంటూ వచ్చింది. She takes care of children, she takes care of her father, she takes care of her husband. తన తల్లిదండ్రులను, తన యొక్క పిల్లలను, తన యొక్క భర్తను, వీరందరినీ ఆమె చూసుకుంటూ వచ్చింది. Rachel is just make up and wear clothes and take shower and రాహేలు యొక్క పరిస్థితి చూస్తే ఉదయకాల సమయంలోనే ఆమె లేచి బాగా బ్రష్ చేసుకుని, మంచి డ్రెస్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. only make up and only eat and sleep. ఉదయకాల సమయంలో లేవడము, తినడము, పడుకోవడము, ఇది రాహేలు యొక్క పరిస్థితి. So but the Lord chooses the weak to shame the strong. కనుక మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు బలహీనులైనటువంటి వారిని ఎన్నిక చేసుకుని బలవంతులను సిగ్గుపరిచే దేవుడు. Genesis chapter 30 verse 1 and 2. ఆది కాండము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. ఆది కాండము 30వ అధ్యాయం, ఆది కాండం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడలా నేను చచ్చదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా నేను. Verse 2, Jacob became angry with her. కనుక 2వ వచనం మనం చూస్తే యాకోబు రాహేలు మీద కోపపడుతున్నాడు. This same Jacob worked for 14 years for Rachel. రాహేలు నిమిత్తము యాకోబు దాదాపుగా 14 సంవత్సరాలు పనిచేస్తూ వచ్చాడు.
14 years he worked hard for Rachel and now he is angry with her. 14 సంవత్సరాలు రాహేలు నిమిత్తమై ఎంతగానో కష్టపడుతూ వచ్చాడు. ఇప్పుడు రాహేలు మీద కోపపడుతున్నాడు. Why do you think Jacob is angry on Rachel? కానీ యాకోబు ఎందుకు రాహేలు మీద కోపపడుతున్నాడండి? There are two reasons. 2 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. One, he saw that Leah gave birth to 4 sons. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే లేయా గర్భవతి 4 కుమారులకు ఆమె సంతానము కలిగి ఉంటుంది. In Israelite, in their culture, the more number of sons you give birth, the more your shoulders become big and the more respected you are. ఇశ్రాయేలు యొక్క చరిత్రను కనుక మనం చూస్తే ఎవరైతే ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉంటారో వారు గొప్ప వ్యక్తులుగా పరిగణించబడతారు. మగపిల్లల యొక్క సంతానం కనుక ఇశ్రాయేలు సంతతిలో మగపిల్లలు ఎవరికైతే ఎక్కువ ఉంటారో వారు గొప్పవారిగా పరిగణించబడతారు. Nobody cared about Leah. I think now Jacob started to realize the importance of Leah. ఇంతవరకు చూస్తే లేయాను పట్టించుకోకుండా ఉన్నాడు యాకోబు. ఎప్పుడైతే మగ సంతానాన్ని వరుసగా ఆమె జన్మనిస్తూ వచ్చిందో లేయాను పట్టించుకోవడం ప్రారంభించాడు యాకోబు. The only aim of Leah was that Jacob should love her. కనుక లేయాకు ఆమెకున్నటువంటి తృష్ణ కోరిక ఏంటంటేనే తన భర్త అయినటువంటి యాకోబు తనను ప్రేమించడం. And that's why she cried. అందుకోసమే ఆమె మూల కూర్చొని ఏడవడం ఆరంభించింది. That's why she was so depressed. అందుకే ఆమె చాలా బాధలో ఉండింది. But the Lord heard her cry. ఆమె యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. And gave her sons. తనకు కుమారులను అనుగ్రహించాడు. Jacob is seeing all of this. యాకోబు ఈ సంగతులన్నీ చూస్తున్నాడు. There is a big concept, there is a wonderful concept that the Lord is on my wife's behalf. యాకోబుకు అర్థమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవుడు నా భార్య పక్షముగా ఉన్నాడని తను ఎరుగుతూ వచ్చాడు. This concept was introduced by Leah. ఈ దేవుడు లేయా పక్షంగా ఉన్నాడనే అంశాన్ని యాకోబు దృష్టికి రావడానికి కారణం ఎవరంటే లేయాని. Even in the whole Bible, the concept that the Lord is on behalf of your wife, Leah brought that concept. బైబిల్ యొక్క గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు భార్య పక్షముగా ఉన్నాడు అనే మాట లేయాకు జరిగిన సంగతి ద్వారా అది బయటికి తీసుకురాబడింది. Remember all you women. కనుక ఇక్కడ ఉన్నటువంటి సహోదరులందరూ గుర్తుంచుకోవాలి. Remember all you brothers. కనుక ఇక్కడ ఉన్నటువంటి సహోదరులంతా గుర్తుంచుకోవాలి. I am a real testimony. I am witness for that. నేను దీనికి సహోదరుడు జాన్ దీనికి సాక్ష్యంగా ఉంటున్నాడు. My wife has been a real prayer warrior on my behalf and my children, my family's behalf. నా యొక్క జీవితంలో, నా యొక్క పిల్లల విషయంలో నా భార్య అంటే సహోదరుని యొక్క భార్య ఆమె ప్రార్థనలో పోరాటం చేస్తూ వచ్చింది. The Lord is on behalf of her. I see that. కనుక నేను ఎప్పుడైతే తను చూస్తూ వచ్చానో తన పక్షంగా దేవుడు ఉన్నట్లుగా నేను గమనిస్తూ వచ్చాను. There is one thing that Leah did. We saw in the morning, right? ఉదయకాల సమయంలో మనం చూస్తూ వచ్చాము లేయా ఏం చేసిందో. Leah cried and God gave Reuben. కనుక లేయా ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు తనకు రూబేన్ అనుగ్రహించబడ్డాడు. ఏడ్చి ప్రార్థన చేయలేదు. She did not pray. She only cried. ఆమె ప్రార్థన చేయలేదు కానీ ఏడ్చింది. ఏడ్చిన తర్వాత తనకు రాహేలు రూబేన్ ముట్టాడు. The Lord saw. మనం చూసాము రూబేన్ అనగా అర్థము దేవుడు చూచాడని. Finally, after the 3 children, ఆ తర్వాత 3 కుమారులు కలిగిన తర్వాత, when Judah was born, యూదా పుట్టిన తర్వాత, she said, I'm not going to cry anymore. I'm going to praise the Lord. నేను ఇంకా ఏడవని కానీ దేవునికి స్తుతి చెల్లిస్తాను. I don't care about Jacob. నేను యాకోబు గురించి పట్టించుకోను. I don't care about Laban. లాబాన్ గురించి పట్టించుకోను. I don't care about Rachel. I don't care about anything. రాహేల్ గురించి పట్టించుకొని ఎవరి గురించి పట్టించుకొని I will only praise the Lord. నేనేం చేస్తానంటే దేవునికి మాత్రం స్తుతి చెల్లిస్తాను. I think Jacob saw this. యాకోబు ఈ విషయాన్ని గమనిస్తూ వచ్చాడు. Now he is telling Rachel, what is he saying, Rachel? రాహేలుతో ఇప్పుడు అంటున్నాడు. Jacob became angry with her and said, 2వ వచనం 30వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, Am I in the place of God who has kept you from having children? నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా నేను. Who gave children to Leah? కనుక లేయాకి ఎవరు పిల్లలు ఇచ్చారండి? Is it Jacob? యాకోబు ఇచ్చాడా? It's the Lord who gave children to Leah. ప్రభువైనటువంటి దేవుడు తనకు పిల్లల్ని ఇస్తా వచ్చాడు. So any human being, anybody, if you think anything otherwise, remember, children are from God. మీరు రకరకాలుగా అనుకోవచ్చు, ఇది నా ప్రయత్నం వల్ల ఈ ప్రయత్నం వల్ల కలిగింది పిల్లలని అనుకోవచ్చు. పిల్లలనేవారు దేవుని బిడ్డలకు ఎవరికైనా కానీ
ఏ రకంగా కలుగుతారంటే దేవుడు అనుగ్రహిస్తేనే పిల్లలు కలుగుతారు. Only if the Lord gives, you will have children. Otherwise, you can do whatever you want. దేవుడు ఇస్తేనే తప్ప పిల్లలు కలగరు కనుక దేవుడే పిల్లల్ని అనుగ్రహిస్తాడు. That's the concept. The first time in Genesis. కనుక ఈ ఆది కాండంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇదే. So Jacob realized that, and then he's angry with Rachel. కనుక యాకోబు చాలా ఈ విషయాన్ని గమనించాడు. ఇప్పుడు రాహేలుతో కోపపడుతున్నాడు. So he has chosen the Leah with weak eyes, and now she's made her strong. కనుక లేయా జబ్బు కళ్ళు గలదని తెలుగులో వ్రాయబడింది. చాలా బలహీనమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఈ యొక్క స్త్రీని దేవుడు ఏర్పరచుకొని ఇప్పుడు బలమైనటువంటి స్త్రీగా మారుస్తూ వచ్చాడు. So women, please remember, your cry is heard. Your prayer is heard. Your feelings are seen by the living God. You do what you have to. The Lord will do what He has to. కనుక సహోదరులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఏడుస్తారో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, రహస్యం ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మీ యొక్క ప్రార్థన, మీ యొక్క మొరను విని మీకు సమాధానం బదులు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. You keep giving Judah. కనుక నువ్వు చేయవలసినటువంటి సంగతి అంటే, యూదా నువ్వు ఎప్పుడు స్తుతి చెల్లించేదానిగా ఉండాలి. And then people around you will notice the Lord's doing in your life. కనుక నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు నువ్వు స్తుతి చెల్లించిన కారణాన్ని బట్టి దేవుడు నీ పక్షంగా చేసే కార్యాన్ని వాళ్ళు చూస్తారు. They will understand the Lord's doing. They will understand the Lord's miracle. వారి యొక్క గమనంలోకి తేబడుతుంది దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తున్నాడని. Okay, let us turn our Bibles to Matthew chapter 1. మత్తయి సువార్త మొదటి అధ్యాయానికి వద్దామండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. I want you to please be honest. How many of you read from verse 1 to 16 if you are starting? మిమ్మల్ని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడగాలని కోరుతున్నాను. నిజాయితీగా యథార్థంగా ఆన్సర్ చెప్పాలి. ఈ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు ఎంతమంది నిజంగా చదివారు? Everybody reads it? Good. All of you read it. That's very good. చాలా మంది చదువుతున్నారు, చాలా సంతోషం అండి. A lot of people skip when names are there, when he beget him, he is his father, this is his son. People skip that part of the Bible. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు చాలా మంది బైబిల్ గ్రంథంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తను ఇతన్ని కన్నాడు, తర్వాత వీళ్ళు పుట్టారు, బిడ్డలు అని వాళ్ళ పేర్లు ఉన్నప్పుడు సామాన్యంగా ఏం చేస్తారంటే ఆ భాగాన్ని చదవకుండా దాన్ని మిస్ చేసి ఇంకొక భాగాన్ని చదువుతారు. There are some very important, very mystery filled lessons that are there in this chapter. ఇలాంటి వాటిల్లో వీటి చదివినప్పుడు వీటి వెనుకల చాలా రహస్యమైనటువంటి సంగతులు ఉంటున్నాయి. Remember, there is not a single word or a single letter in this Bible which is there as an accident. దేవుని యొక్క వాక్యంలో చిన్న మాట కానీ చిన్న అక్షరం కానీ అది ఏదో ఊరికనే రాయబడలేదు. It's not there just to fill the place. అక్కడ ఉన్నటువంటి వాక్యము ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని ఏదో ఖాళీ చేయాలన్నట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడలేదు. Every word is true, not a jot or a tittle will go away. దీనిలో ఉన్నటువంటి దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఒక సున్నైనా పొల్లైనా అవన్నీ దేవుడు ఒక ఉద్దేశంతో ఆయన పొందుపరిచాడు. Okay, let's read from verse 1 to 6. మొదటి వచనం నుంచి 6వ వచనం అండి. అందరం కలిసి చదువుతాం. Brother will read. I know there are some difficult names. నేను చదువుతానండి, అందరూ జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారు నందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. Okay, this is the genealogy of Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి అయి ఉంటున్నది. There is still some more left, but I want to only stop here. క్రింది వచనాల్లో మనం గమనించినట్లే ఇంకా కొంతమంది ఉంటున్నారు. టైం తక్కువ ఉన్న కారణాన్ని బట్టి అది మనం చూడట్లేదు. This is a very important thing Matthew is starting. The first page of the New Testament. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి పేజీలో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ చాలా ప్రాముఖ్యమైన అంశాలు. When you are trying to introduce somebody to somebody, when you are writing a book, you usually write the best things in the first. దేవుని ఏదైనా పుస్తకానికి ముందు మీరు ఉపోద్ఘాతం కనుక రాసేటప్పుడు మనం ఎలాంటి రాస్తామంటే ఆ వ్యక్తి గురించి కానీ రాసేటప్పుడు
అద్భుతమైన ఆ వ్యక్తి చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైనటువంటి పనుల గురించి రాస్తాం. Usually they talk about which family they come from and what their grandfathers did, what their great grandfathers did. And it's usually when you write a biography, it's very important. The first page is very important. కనుక స్వీయ చరిత్రలు ఇవన్నీ రాసేటప్పుడు ఎలాగ చేస్తామంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఏ రకంగా ఉంది, వారి యొక్క తాతలు ఎవరు, వారి ముత్తాతలు ఎవరు, వారి యొక్క వంశావళి, వారు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఏంటో వాటిని మనము రాసేవారంగా ఉంటాం. Matthew is writing the biography of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర గురించి, ఆయన యొక్క వంశావళి గురించి మత్తయి సువార్తలో మత్తయి భక్తుడు రాస్తున్నాడు. After Jesus died, rose again and he ascended, after 50 years Matthew is writing this. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి ఆరోహణుడై వెళ్ళిపోయిన 50 సంవత్సరాల తరువాత మత్తయి ఈ పత్రికను రాస్తున్నాడు, ఈ సువార్తను. After 50 years, almost after Jesus left. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమైన 50 సంవత్సరాల తరువాత రాస్తున్నాడు. Of the 4 gospels, do we know which one was the first gospel that was written? 4 సువార్తలు అయిపోయిన తర్వాత ఏ సువార్తను మొట్టమొదటిగా రాశారో మీకు తెలుసునా? Of the 4 gospels. 4 సువార్తలు అయిపోయిన తర్వాత 4 సువార్తలలో 4 సువార్తలలో ఏ సువార్తను మొట్టమొదటిగా రాశారు? No. Rabbi says John's gospel. No, Mark's gospel was the first one. మార్కు సువార్త మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త. Mark was writing, మార్కు రాస్తా ఉన్నాడు, Peter was dictating. పేతురు చెప్తా ఉంటే మార్కు రాశాడు ఆ సువార్తని. Remember this. ఇది చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. Peter was dictating. పేతురు బోధిస్తా ఉన్నాడు. Mark was a little boy when Jesus died and rose again. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన కాలంలో మార్కు చాలా చిన్న పిల్లవాడిగా ఉండేవాడు. Many years Peter told Mark and Mark wrote it. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ చిన్న పిల్లవాడు యవనస్తుడిగా ఎదిగాడు. అప్పుడు పేతురు ఈ యవనస్తుడైనటువంటి మార్కు చెప్పినప్పుడు మార్కు రాసినటువంటి సువార్త. And then Matthew wrote looking at Mark's gospel. ఇప్పుడు మార్కు సువార్తను ఆధారంగా చేసుకుని తర్వాత ఎవరు రాశారు అంటే మత్తయి రాశాడు. And then Luke was written. తర్వాత వైద్యుడైనటువంటి లూకా రాస్తూ వచ్చాడు. And finally John wrote. కనుక చివరిలో ఎవరు రాశారు అంటే యోహాన్ రాస్తూ వచ్చాడు. After he came back from Patmos, you remember they put him in Patmos? పద్మాస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత they put him in Patmos saying this guy will not die. So వారు ఈయన చనిపోవడానికి కారణాన్ని బట్టి ఆయన ఏం తీసుకున్నారంటే పద్మాస్ ద్వీపంలో ఈయన పెట్టేశారు యోహాన్ని. He came back, then they brought him and then he wrote John's gospel. ఆయన మరీ తిరిగి పద్మాస్ ద్వీపంలో నుంచి మరీ తిరిగి వచ్చిన తర్వాత యోహాను సువార్తను రాశాడు. This is just information, so you know it's not the same order: Matthew, Mark, Luke, John. కనుక మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్త ఈ క్రమంని మనం అనుకుంటాము. మొట్టమొదట మత్తయి రాశారని అనుకుంటాము, అది క్రమం కాదు. ఇప్పుడు చెప్పిందే క్రమం. But anyways, Matthew is writing the biography of Jesus and he is giving the genealogy. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వీయ చరిత్ర, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి గురించి మత్తయి రాస్తా ఉన్నాడు. In the 6 verses that we read, there are 4 women mentioned. Did anyone notice? ఈ 6 వచనాలు మనం చదివినప్పుడు 4 రకాలైనటువంటి స్త్రీలను మనం నలుగురు స్త్రీలను మనం చూస్తూ వచ్చాం. మీకు తెలుసునా? The first one is in verse 3. 3వ వచనంలో ఆ స్త్రీ పేరు వ్రాయబడి ఉంది. Judah, the father of Perez, and Zerah, whose mother was Tamar. తామారు అని వ్రాయబడింది. యూదా తామారు నందు. కనుక మొట్టమొదటి స్త్రీ పేరు తామారు. Second woman, రెండవ స్త్రీ పేరు is in verse 5. 5వ వచనంలో రాయబడి ఉంది. Salmon, the father of Boaz, whose mother was Rahab. ఆమె పేరు రాయబడి ఉంది Rahab. రాహాబు అని వ్రాయబడి ఉంది. And then in the same verse is also written Boaz, the father of Obed, whose mother was Ruth. 3వ స్త్రీ పేరు రూత్ అని వ్రాయబడి ఉంది. Fourth is in verse 6. David was the father of Solomon, whose mother had been Uriah's wife. We know that's Bathsheba. కనుక ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనును. కనుక ఊరియా భార్య. 4 women. 4 స్త్రీలు. Tamar, తామారు, రాహాబు, రూతు and Uriah's Uriah's wife. Uriah's Bathsheba. బత్షెబా. What కనుక ఊరియా భార్య అయినటువంటి బత్షెబా. Why did Matthew had to mention these women? కనుక ఈ వంశావళిలో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడానికి కారణం ఏంటి? Especially these women. Particularly these women he has mentioned. అదే ప్రత్యేకమైనటువంటి విధానంలో ఈ 4 యొక్క స్త్రీలను ఎందుకు There are so many other women. He could have mentioned Sarah. చాలా మంది స్త్రీలు ఉన్నారు.
శారా పేరు రాసిండొచ్చు, ఇంకా అద్భుతమైనటువంటి వ్యక్తుల పేరు రాసిండొచ్చు, రాయలేదు. He could have written Rebecca's name. రిబ్కా పేరు రాసిండవచ్చు. He could have written so many other women. There must have been a lot of other good spiritual women. ఆత్మీయమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే స్త్రీల పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వారి పేర్లు ఇక్కడ రాసిండవచ్చు, కానీ రాయలేదు. What I want you to notice is Tamar committed adultery and acted like a prostitute. మనం గమనించినట్లయితే తామార్ అనే స్త్రీ గురించి ఆమె చరిత్ర చూసినట్లయితే ఆమె పాపం చేసింది, ఆమె వ్యభిచారం అనే పాపం చేసినట్లుగా మనం చూస్తాం. She did not actually, but she committed adultery with her father-in-law. ఆమె గమనించినట్లయితే తన మామతోనే, సొంత మామతోనే వ్యభిచారం చేసినట్లుగా మనం చూస్తాం. Genesis chapter 36. ఆది కాండము 36వ అధ్యాయం మనకు వచ్చినట్లయితే, not 36, sorry, 37. 38. Genesis. ఆది కాండము 38వ అధ్యాయం. So if you don't know the story, I will just quickly tell you. మీకు ఈ వృత్తాంతం కనుక తెలియకపోతే నేను క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. You remember that guy Judah, the fourth son of Leah? కనుక 4వ కుమారుడైనటువంటి లేయా మీకు తెలుసును, అతని పేరు యూదా. We spoke about him this morning. నీకు ఉదయకాల సమయంలో యూదా అనే వ్యక్తి గురించి తెలుసుకున్నాం. He had 3 sons. ఈ యూదా అనే వ్యక్తికి 3 కుమారులు ఉంటున్నారు. He married the first son to a girl named Tamar. కనుక మొట్టమొదటి పెద్ద కుమారుడైనటువంటి వ్యక్తికి ఈ తామార్ అనే స్త్రీ వివాహం ఆడింది. Then because that man was bad, God killed him. కనుక ఈ మొట్టమొదటి పెద్ద కుమారుడైనటువంటి వ్యక్తి దేవుడి చేత చంపబడ్డాడు. Because he was bad. Because he was wicked. ఆయన చాలా దుష్టుడైనటువంటి వ్యక్తిగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని చంపేశాడు. The culture says if the husband dies, then the younger brother should marry the wife. కనుక అక్కడ వారికి ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారము పెద్ద అన్న చనిపోయిన తర్వాత ఆ తర్వాత ఉన్నటువంటి వ్యక్తి, వరుస క్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ స్త్రీని వివాహం ఆడాలి. Then he married and he was also wicked. God killed him also. రెండో వ్యక్తి కూడా వివాహం ఆడాడు. వివాహం ఆడిన తర్వాత ఆ వ్యక్తి కూడా దుష్ట క్రియలు చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని కూడా చంపేశాడు. And then there was the third son. కనుక 3వ కుమారుడు ఉంటున్నాడు. And then according to the culture, the third son is supposed to marry Tamar. కనుక సంప్రదాయం ప్రకారంగా 3వ కుమారుడైనటువంటి వ్యక్తి తామారును వివాహం ఆడాలి. But then Judah got afraid. He said he's still small boy. కనుక యూదా ఈ సమయంలో చెప్తున్నాడు, 3వ కుమారుడు వచ్చి చాలా చిన్న వయసులో ఉంటున్నాడు. Tamar, you go and live in your father's house. నువ్వు ఏం చేయాలంటే నువ్వు దూరంగా వెళ్ళి అరణ్య ప్రదేశంలో నువ్వు నివసించు. No, stay in your father's house. నీ యొక్క తండ్రి ఇంటికి వెళ్ళి నివాసం చేయి. And after this boy becomes old, I will marry him. కనుక ఈ చిన్న కుమారుడైనటువంటి వ్యక్తి పెద్ద యవనస్తుడిగా అయిన తర్వాత అప్పుడు నువ్వు వివాహం ఆడవచ్చు. But after many days he does not do that. కనుక చాలా దినాలైన తర్వాత తను చేయవలసినటువంటి విధిని తామారు యొక్క మామ నిర్వర్తించలేదు. Then what? The long story short, eventually what happened was Judah and Tamar had a physical relationship and 2 twins were born. ఈ క్రమంలో తర్వాత మనం గమనించినట్లయితే ఏం జరిగిందంటే, క్లుప్తంగా చెప్పాలంటే తన మామ అయినటువంటి యూదాతో తామారుకి వారి మధ్య భౌతికమైనటువంటి సంబంధం కారణముగా 2 కవలలనే పిల్లలు పుట్టారు. It's a very sad story, stinky story. Nobody will tell the story. కనుక ఇది చాలా భయంకరమైనటువంటి వృత్తాంతము. ఎవరు ఈ వృత్తాంతాన్ని చెప్పరు. Matthew need not mention Tamar's name in Jesus'. కనుక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వంశావళిలో మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో తామారు యొక్క పేరు చెప్పాల్సిన అవసరం లేదు. He didn't, because if somebody asks who's Tamar, you have to tell this story. ఇప్పుడు కనుక ఈ వృత్తాంతంలో ఆమె పేరు రాసినప్పుడు ఎవరయ్యా ఈ తామార్ అంటే తామారుకు చేసిన దుష్టక్రియలని చెప్పాలి. It's not a good story. You can't tell it. కనుక ఇది మంచి స్టోరీ కాదు, కానీ మంచి కథ కాదు. కనుక తన గురించిన వృత్తాంతాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. If the father-in-law sleeps with daughter-in-law and have children, కనుక మామగారు అనేటి వారు కోడలితో ఈ విధంగా చెడు కార్యం చేసినటువంటి కారణాన్ని బట్టి పిల్లలు కలిగితే those children, should they call him father or grandfather? కనుక ఈ పుట్టినటువంటి పిల్లలు ఆ వ్యక్తిని తండ్రి అనాలా లేకపోతే తాతయ్య అనాలా? See how sad it is. ఎంత భయంకరమైనటువంటి సంగతి అండి. You don't have to write Tamar's name. కనుక తామారు పేరు రాయాల్సినటువంటి అవసరం లేదు. But see what Judah says about Tamar. కనుక తామారు గురించి యూదా ఏం సెలవిస్తున్నాడు రండి చూద్దాం. Chapter 38 verse 26. ఆది కాండం 38వ అధ్యాయము 26వ వచనం. 38:26. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనక
ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు. Judah declared that she is more righteous than I. కనుక యూదా ప్రకటన చేస్తున్నాడు, ఆయన బిగ్గరగా చెప్తున్నాడు, ఈమె నాకంటే, నా కోడలు తామారు నాకంటే నీతిమంతురాలని ప్రకటన చేశాడు. The situation was bad, the circumstances were bad, the history is bad. కనుక ఈ సందర్భంలో, ఏ సందర్భంలో పిల్లలు కలిగారనే సందర్భం చూస్తే అది చాలా దుస్సంఘటన. But actually the lady herself, Tamar, was a righteous woman. కనుక తామారు చూసినట్లయితే మన నీతిమంతురాలుగా మనం గమనించవచ్చు. Okay. Second woman, who's Rahab. కనుక రెండవ స్త్రీ ఆమె రాహాబు. We know her story, right? రాహాబు యొక్క కథ వృత్తాంతం మనకు తెలుసు. She was a prostitute. ఆమె కూడా వ్యభిచారం చేసే స్త్రీ. If imagine you give this Bible to some new believer. కనుక ఏదైనా ఒక కొత్త వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చామనుకోండి. Let's say he starts reading from Matthew. మత్తయి సువార్త నుంచి ఆ వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడు అనుకోండి. He comes to this word, this lady Rahab. రాహాబు అనే పదం దగ్గరికి తను వచ్చాడు అనుకోండి. He said, who's Rahab? రాహాబ్ అంటే ఎవరని అడిగాడు అనుకోండి. He turns to Joshua. కనుక ఇప్పుడు యెహోషువ గ్రంథానికి వెళ్ళాలి. And then he sees she's a prostitute. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే భయంకరమైనటువంటి నిజం ఏంటంటే ఈమె వ్యభిచారం చేసేటటువంటి స్త్రీ. He closed the Bible, put it down and run away. కనుక ఆ వ్యక్తి బైబిల్ క్లోజ్ చేసి ఇంకా మూసేస్తాడు. But Matthew is writing Rahab's name. కనుక ఇక్కడ మత్తయి రాస్తున్నాడు రాహాబు యొక్క పేరు. Another example of God using the weak things to make the wise shameful. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే బలహీనులైనటువంటి వారిని ఎన్నిక చేసుకుని బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్న దానికి మరొక ఉదాహరణ ఇది. I won't go into the detail. We all, I hope, know the story. Because of Rahab, the spies escaped and the Israelites were able to defeat Jericho. కనుక రాహాబు యొక్క వృత్తాంతం మొత్తం చెప్పడానికి సమయం లేదు, మీకు అందరికీ తెలుసు. వేగువారు తన దగ్గరకు వచ్చినప్పుడు వారిని ఆమె భద్రపరిచింది. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని దాడి చేసి దాని మీద జయించినట్లుగా మనకు తెలుసును. There are two verses I want to show about Rahab. రాహాబు గురించి 2 వచనాలు మనం చూద్దామండి. Hebrews chapter 11 verse 31. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. What a wonderful testimony. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. This Hebrews 11 is all the heroes of the Bible. కనుక ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల యొక్క పట్టిక. Rahab is mentioned in this chapter. ఈ విశ్వాస వీరుల యొక్క పట్టికలో ఎవరు చేరారండి? రాహాబ్ అనే వేశ్య చేరింది. They have said prostitute Rahab. ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది రాహాబ్ అనే వేశ్య. And one more verse, James chapter 2 verse 25. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉంది, అటువలనే రాహాబ్ అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. Second time righteous. Tamar was more righteous than Judah. కనుక మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాము తామారు యూదా కంటే నీతిమంతురాలని పరిగణించబడింది. రాహాబు గురించి 2 సార్లు ఇక్కడ వ్రాయబడి ఉంది, ఆమె నీతిమంతురాలని ఎంచబడనని వ్రాయబడింది. If you tell somebody about their background, they might feel bad, or they might actually frown or make their face small, but they both are righteous. కనుక ఈ ఇద్దరి యొక్క గత చరిత్రను ఒకసారి చూసినప్పుడు ఇతరులు వారు చూసినప్పుడు కోపపడేవారు, లేకపోతే వాళ్ళు కనుబొమ్మలు పైకి ఎత్తేవారుగా ఉంటారు, అంటే కోపంతో కనుబొమ్మలు పైకి ఎత్తేవారుగా ఉంటారు. But both are righteous. కనుక వీరిద్దరిని గమనించినట్లయితే ఇద్దరు ఎలాగున్నారంటే నీతిమంతులుగా ఉన్నారు. The third woman we know, మూడవ ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ మత్తయి సువార్త 1వ అధ్యాయం రూతు. We know the story of Ruth as well. రూతు యొక్క వృత్తాంతం మనం ఎరుగుదాము. Ruth held on to her mother-in-law Naomi. నయోమి అనేటువంటి తన అత్తను ఆమె హత్తుకొని ఉండింది. She would never leave her mother-in-law. తన యొక్క అత్తను ఎప్పుడు వదిలిపెట్టలేదు. And then she eventually married Boaz. తర్వాత బోయస్ను వివాహం ఆడింది. I will tell you once, the first woman committed adultery with the father-in-law. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే తన మామ అయినటువంటి యూదాతో తామార్ అనే స్త్రీ
కను వ్యభిచారం చేసింది, పాపం చేసింది. The second woman was a prostitute. రెండవ వ్యక్తిని గమనిస్తే రాహాబు తను వేశ్యగా ఉంటూ వచ్చింది. In Ruth's case, రూతు యొక్క వృత్తాంతం చూస్తే, I won't go into the detail, but Naomi said, Ruth, go and sleep by the bedside of Boaz. మనము రూతు గ్రంథాన్ని కనుక ధ్యానం చేస్తే తన అత్తైనటువంటి నయోమి చెప్తోంది, బోయజు దగ్గరికి రాత్రి వెళ్ళి తన పడక ప్రక్కనే ఉండమని చెప్తా ఉంది. Sleep next to, at the end of his cot. కనుక తన యొక్క మంచం యొక్క చివరి భాగంలో నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్తోంది. Usually only prostitutes do that in that country. ఎవరండి ఇట్లాంటి కార్యక్రమాలు చేసేది? ఆ దినాల్లో ఆ దేశంలో ఎవరైతే వేశ్యలుగా ఉంటారో వారు అలాంటి పనులు చేసేవారు. Another same case. ఇంకొక ఇంతకుముందు ఇద్దరిని వ్యక్తులను చూసాము, అలాంటి పరిస్థితి ఇక్కడ గమనిస్తున్నాం. But we know that Ruth eventually got delivered by Boaz and was the grandmother of David. మనకు తెలుసండి, తర్వాత బోయజు ద్వారా తనకు విడుదల విముక్తి కలిగినట్లుగా మనం చూస్తాం. ఆ బోయజు తర్వాత రూతు నందు యెష్షయిని కన్నట్లుగా చూస్తాం. You remember there are two women, Ruth and Orpah, two daughter-in-laws. కనుక ఇద్దరు కోడలు ఉంటున్నారు, ఒకరు రూతు, ఒకరు ఓర్పా. Orpah went back. She did not come with the ఓర్పా తన అత్తను విడిచిపెట్టి తన దేశానికి, మోయాబు దేశానికి తిరిగి వెళ్ళిపోయింది. On her way when she was going, కనుక ఓర్పా తిరిగి వెళ్ళే సమయంలో తన యొక్క మార్గ మధ్యంలో history tells us that she married a Philistine. కనుక మనము చరిత్ర కనుక మనం చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, చరిత్రలో ఉంది. తన మార్గ మధ్యంలో వెళ్ళే క్రమంలో ఒక ఫిలిస్తీని తను వివాహం ఆడినట్లుగా మనం చూస్తాం. Who's the great grandson of Ruth? Who's the great grandson of Ruth? David. రూతుకి ముని మనవడు ఎవరండి? దావీదు. Do you know who's the great grandson of Orpah? ఓర్పా యొక్క ముని మనవడు ఎవరో తెలుసా అండి? గొల్యాతు. So one went back, one came with the mother-in-law, and they both met and fought. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒకరు ముందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు, ఒకరైతే అత్తనేమో హత్తుకొని ఉన్నారు. And then the grandsons eventually met again. కనుక వీరికి పుట్టినటువంటి వీరి పిల్లలు, వీరి యొక్క మనవళ్ళు ఆ తర్వాత మరి పోరాడినట్లుగా మనం చూస్తాం. Ruth remains as a great character in the Bible. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రూతు యొక్క ప్రవర్తన అద్భుతమైనదిగా మనం గమనిస్తాం. She is a Moabite. ఆమె మోయాబుకు దేశానికి చెందినటువంటి స్త్రీ. You know who Moabites are? Cursed people. మోయాబు వారు ఎవరంటే వారు శపింపబడినటువంటి వారు. Moabites and Ammonites are cursed people. అమోనీయులు, మోయాబీలు ఎవరై అంటే వారు దేవుని చేత శపింపబడినటువంటి వారు. Why were they cursed? ఎందుకు వారు శపింపబడ్డారు? Another sad story. అది కూడా చాలా భయంకరమైనటువంటి వృత్తాంతం. Lot's daughters made the father drunk and then they had children with him. లోతు యొక్క కుమార్తెలు ఏం చేశారంటే తమ తండ్రి అయినటువంటి లోతును ఆయనను మద్యం సేవించేటట్లుగా చేసి ఆ తరువాత తనతో పాపం చేసిన ద్వారా కలిగినటువంటి కుమారులు వీళ్ళిద్దరు. These are all very very tragic, very dirty stories that we have to tell. కనుక ఇవన్నీ వీరి వృత్తాంతాలు, వీరి యొక్క గత చరిత్ర చూస్తే చాలా భయంకరమైనటువంటి దుర్గంధం కలిగించే పరిస్థితులు ఉంటున్నాయి. But these are all in the genealogy of the Lord Jesus Christ. కనుక వీరి యొక్క పేర్లు ఇక్కడ అద్భుతంగా చూసినట్లయితే దేవుని యేసుక్రీస్తు యొక్క వంశావళిలో వారు చేర్చబడ్డాయి. One more last lady we know. కనుక నాలుగవ స్త్రీని మనం చూద్దామండి. David was the father of Solomon, whose mother had been Uriah's wife Bathsheba. 6వ వచనమండి. యెష్షయి రాజైన దావీదు కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. This is also a very tragic story. ఇది కూడా చాలా భయంకరమైనటువంటి దుస్సంఘటన. We all know David, without going to the war, was walking around on the terrace of his. మనకందరికీ తెలుసు, దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉంది, యుద్ధం జరుగుతోంది భీకరంగా. దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే మేడబదికి పైనకి ఆయన షికారు చేస్తున్నాడు. Without going to the war, he is standing on the terrace. కనుక తను యుద్ధానికి వెళ్ళకుండా మిద్దె పైన వచ్చేసి ఆయన తిరుగుతూ ఉన్నాడు. Remember, when there is work, go to work. If you don't go to work, there is chance of sin. కనుక మనకి ఎప్పుడైతే పని కలిగి ఉంటామో అప్పుడు తప్పకుండా మనం పని చేయాలి. ఒకవేళ పని చేయకపోతే ఏం జరుగుతుంటే పాపంలో పడిపోతాం. Without doing the work that we have to do, if we just keep loafing around, there is chance of sin. కనుక ఏ పని అయితే మనం చేయాలో ఆ పని చేయకుండా మనం ఉన్నప్పుడు పాపంలో పడడానికి ఆస్కారం ఉంది. Anyways, I don't want to digress, but Bathsheba, it's another a story filled with adultery. ఇక్కడ బత్షెబా యొక్క వృత్తాంతం కూడా మనం చదివినట్టయితే ఇక్కడ కూడా అలాంటి స్టోరీనే, అలాగా పాపం చేసినటువంటి, వ్యభిచారం చేసినటువంటి సంగతి. But Bathsheba did a very wonderful one good thing.
కనుక బత్షెబ ఒక అద్భుతమైనటువంటి సంగతి చేస్తూ వచ్చింది. 2 Kings chapter 1, if you want to read it later. రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయానికి వస్తామండి. రెండవ రాజుల గ్రంథము 1 Kings chapter 1. మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము If you remember, see verse 15. 15వ వచనమండి. అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీరాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. Verse 18, she tells the king that Adoniah is becoming the king. ఇప్పుడు బత్షెబ రాజైన వృద్ధుడైనటువంటి దావీదు మహారాజుకు దగ్గరకు వచ్చి అదోనియా రాజు కాబోతున్నాడని చెప్పింది. And then she reminds David about Solomon becoming the king. కనుక దావీదుకు తను గుర్తు చేస్తా ఉంది. ఇప్పుడు దావీదు తర్వాత స్థానంలో రాజు సొలొమోను కావాలని దావీదు మహారాజు గుర్తు చేసింది. I'm thinking maybe Bathsheba did not go and do what she did in 1 Kings chapter 1. Solomon would not be the king. కనుక మనం గమనించాల్సిన వృత్తాంతం ఏంటంటే, ఒకవేళ గనక బత్షెబ రాజైన దావీదు దగ్గరికి వెళ్ళి సొలొమోను రాజు కావాలని గుర్తు చేయకుండా గనక ఉండింటే బహుశా సొలొమోను రాజు అయ్యేవాడు కాదేమో. Maybe, I don't know. కనుక నేను అనుకుంటున్నాను. But Bathsheba was very instrumental in Solomon becoming the king. కనుక సొలొమోను రాజుగా కావడానికి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను బత్షెబ పోషిస్తూ వచ్చింది. So we see these 4 women mentioned in Jesus' genealogy. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో పొందుపరచబడినటువంటి 4వ స్త్రీ బత్షెబ. Despite their history, despite their background, despite their works, despite their what they did. పాత చరిత్ర చాలా ఘోరంగా, భయంకరంగా, భీకరంగా పాపంతో నిండుకున్నప్పటికీ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఈ 4వ స్త్రీ పేరు కూడా పొందుపరచబడింది. Great example of how the Lord Jesus Christ uses people who are downtrodden, who are weak and who are sinful. కనుక ఈ 4 రకాలైనటువంటి స్త్రీలను మనం గమనించినట్లయితే దేవుడు ఏ రకంగా బలహీనులైనటువంటి వారిని, ఎన్నికలైన వారిని ఏర్పరచుకుంటడానికి ప్రాముఖ్యమైనటువంటి ఉదాహరణలుగా ఉంటున్నాయి. Maybe this morning it's another challenge for us to remind ourselves that maybe you're thinking I'm not good enough. కనుక ఉదయకాల సమయంలో నువ్వు అనుకుంటున్నావు, ఇది సవాలుతో కూడినటువంటిది విషయం ఏంటంటే, నువ్వు అనుకుంటున్నావు నేను చాలా బలహీనమైనటువంటి స్త్రీని, బలహీనమైనటువంటి పురుషుని నేను అనుకుంటున్నావు. I'm not useful to anybody. నేను ఎవరికి ఉపయోగపడే రీతిలో లేనని అనుకుంటున్నావు. Maybe I am very poor. I'm illiterate. నేను చాలా పేదవాడిని, చాలా ఎన్నికలేని వాడిని అనుకుంటున్నావు. I don't have anybody. I'm a widow. నాకెవరు లేరు అనుకుంటున్నావు. నేను విధవరాలని నువ్వు అనుకుంటున్నావు. My children have abandoned me. My parents have abandoned me. నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు, నా పిల్లలు నన్ను వదిలేశారు అని నువ్వు అనుకుంటున్నావు. My husband has abandoned me. కనుక నా భర్త వదిలేశాడని అనుకుంటున్నావు. But if you continue to worship the Lord, be in His will. కనుక దేవుని నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఆరాధించి ఆయన యొక్క చిత్తంలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, long after you leave, your legacy will be written. కనుక నువ్వు విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ తర్వాత వచ్చే తరం యొక్క పేర్లు అవి వ్రాయబడతాయి. Your character will be written as legacy. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవితం గురించి గ్రంథంలో రాయబడతాయి. No matter how bad your history is. కనుక పూర్వము నీ యొక్క పరిస్థితి ఎంత దారుణమైనా ఉండవచ్చు, but your legacy will be good. కనుక నీ తర్వాత వచ్చే తరము అది అద్భుతంగా ఉంటుంది. So this morning I want to encourage you. I want to actually uplift you, saying that don't ever think you're not useful to anybody. కనుక ఉదయకాల సమయంలో మీ అందరినీ నేను విన్నవించుకునేది ఏమంటే, నువ్వు అనుకోవద్దు నేను చాలా ఎన్నికలేని వాడిని అని నువ్వు అనుకోవద్దు. కనుక మిమ్మల్ని పురుకొల్పడానికి ఈ మాటలు నేను మీతో సెలవిస్తున్నాను. It is good to acknowledge in worship, saying, Lord, I am useless, but you chose me. కనుక ఆరాధనలో మనం చెప్పవచ్చు, ప్రభువా నేను ఎన్నికలేని వాడిని, మునుపు పాపపు స్థితిలో ఉన్నాను, అయినప్పటికీ నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు అని చెప్పవచ్చు. But you need to also acknowledge that when He chooses you, He will make sure that He will bless you like 100 times more than you can think of. కనుక ఎప్పుడైతే మనం అలాగే చెప్పుకుంటూ వస్తామో, నేను పాపిని ఒప్పుకొని ఆయన యథార్థంగా ఒప్పుకుంటామో, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇంకా 100 నిన్ను దీవించాలని ఆయన కోరుతా ఉన్నాడు. The more people hate you, the more the Lord will make sure that He loves you. Pardon? The more people hate you, but the Lord loves you that much. ఎప్పుడైతే ప్రజలైతే నిన్ను ఎంతగా చెడ్డగా నిన్ను వాళ్ళు శపిస్తూ వస్తారో, నీ మీద చెడ్డ మాటలు మాట్లాడుతూ వస్తారో,
అయితే దేవుడు నిన్ను అంతగా ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళి నిన్ను ఆశీర్వదిస్తాడు. We saw that example in Leah's case. లేయా యొక్క జీవితంలో మనం చూస్తూ వచ్చాం. We saw the example in Tamar, in తామారు యొక్క జీవితంలో కూడా చూస్తూ వచ్చాం. Rahab and Bathsheba. రాహబు యొక్క బత్షెబా యొక్క జీవితంలో చూస్తూ వచ్చాం. There's one last woman I want to show you. కనుక చివరిగా ఒక స్త్రీని చూస్తామండి. It's in the same chapter and she is in verse 16, Mary. Matthew chapter 1 verse 16, Mary. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. మరియ గురించి ఎక్కడ రాయబడి ఉంది? We all know that Mary was chosen to be the mother of Jesus. కనుక మరియను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లిగా ఏర్పరచబడిందని మనకందరికీ తెలుసు. But do you think people believe that what did people think? How did she get pregnant? How did you think people reacted when she got pregnant? కనుక మరియ ఎప్పుడైతే గర్భవతిగా అయిందో, గర్భవతి అయిన వృత్తాంతాన్ని ప్రజలు తెలుసుకున్నప్పుడు వారు ఏ రకంగా వారు ప్రతిస్పందించారో మీరు అనుకుంటున్నారు? What is the first doubt they would have got? వారికి మొట్టమొదటిగా వచ్చిన అనుమానం ఏదై ఉండవచ్చు? That she committed adultery. వారు కూడా అనుకొని ఉండవచ్చు, మా బహుశా ఏదైనా వ్యభిచారం చేసిందేమో అని. 5 women, all related to adultery. కనుక 5 రకాలైనటువంటి వ్యక్తులను చూస్తాము. వీరందరికీ వ్యభిచారంతో సంబంధించినటువంటి విషయాలు. People would have wanted to kill Mary because she was pregnant when Joseph was not here. కన్యక అయినటువంటి మరియా గర్భవతి అయిన కారణాన్ని బట్టి ఇది పాపం కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమెను చంపడానికి సిద్ధంగా ఉండిండవచ్చు. But Joseph took and ran away. He took her and ran away. యోసేపు మరియను తీసుకొని ఆ ప్రదేశం వదిలి పరిగెత్తి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. Otherwise they would have stoned her to death. లేకపోతే కనుక ఆమె మీద రాళ్ళు వేసి ఆమెను చంపిండవచ్చు. Otherwise they would have thrown her into fire. కనుక ఆమెను అగ్నిలో వేసి ఉండవచ్చు. Or they would have killed her by giving her poison. These are the 3 ways they kill somebody who commits adultery. లేకపోతే ఆమెకు విషం ఇచ్చి చంపి వేసి ఉండవచ్చు. కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా పాపం చేస్తే ఈ 3 రకాలైనటువంటి శిక్షలు వేసేవారు. If you are pregnant before you are married, these are the 3 ways they would have killed. కనుక నువ్వు వివాహము కాకముందే కనుక గర్భవతి అయితే ఇశ్రాయేలు ప్రజలను ఈ 3 రకాలైనటువంటి పద్ధతుల్లో వారు శిక్షించేవారు. If you read in John chapter 7. యోహాను సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 'You like to see the incident where the women was pelted with stones? No. It's the instance where the Pharisees says, "We know who our father is. Do you know who your father is?" Oh, fine. Anyways, it's in John chapter, so I can't find it. So there is an argument when with Pharisees and Jesus. పరిసయ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్య ఒక వివాదం జరిగింది. They say we are the children of Abraham. వారు అంటున్నారు మేము అబ్రహాం యొక్క సంతానం అంటున్నారు. And Jesus says if you are Abraham's children you won't do things like this. మీరు కనుక అబ్రహాం సంతానం అయితే ఇలాంటి పనులు మీరు చేయరని ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో అంటున్నాడు. And they say something really bad to Jesus. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా దుర్భాషలాడినట్లుగా మనం చూస్తాం. We know who our father is. Do you know who your father is? మా తండ్రి ఎవరో మాకు తెలుసు, నీ తండ్రి ఎవరో నీకు తెలుసునా అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నారు. The meaning behind that is దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? This whole thing that Mary was pregnant when she was a virgin. వారు ఏ ఉద్దేశం ఏ మాటను మనసులో పెట్టుకుని వారు అంటున్నారంటే నీ తల్లి పాపం చేసిన కారణం బట్టి నువ్వు పుట్టావు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. We know who our father is. Who's your మా తండ్రి ఎవరో మాకు తెలుసా, నీ తండ్రి నీకు తెలుసునా? So 5 women who went through so much of struggle, so much of hatred, so much of opposition, but their names are written in Jesus' Jesus. 5 రకాలైనటువంటి స్త్రీలు మనం చూస్తాం. 5 మందిని చూస్తూ వచ్చాం. వారి యొక్క జీవితంలో ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితులు, వారిని ఇతరులు దుర్భాషలాడినటువంటి పరిస్థితులు, క్లిష్టమైనటువంటి పరిస్థితులుగా వెళ్ళినప్పటికీ వీరి యొక్క పేర్లన్నీ దేవుని యొక్క గ్రంథంలో పొందుపరచబడ్డాయి. That's why we read 1 Corinthians chapter 27. అందుకోసమే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతూ వచ్చాము. God chose the foolish things of the world to shame the wise. God chose the weak things of the world to shame the strong. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. So don't worry if you are weak. కనుక నీవు బలహీనమైనటువంటి వ్యక్తి అయితే బాధపడద్దు. Don't worry if you are unwise. Don't worry if you think you are less intelligent. నీవు జ్ఞానం లేనటువంటి వ్యక్తి అని నువ్వు అనుకుంటుంటే భయపడవద్దు. God will use you in His time
according to his will. దేవుడు తన యొక్క సొంత సమయంలో తన యొక్క చింత చొప్పున నిన్ను ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాడు. You need to make sure you are in his will. You need to make sure you are doing what అయితే ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే నిన్ను దేవుని యొక్క చిత్తంలో ఉన్నట్లుగా చూసుకోవాలి. you need to make sure that you are leading a holy life. You need to make sure that you are coming to the house of God. You are taking part in the table. కనుక నీ ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే నిన్ను పరిశుద్ధంగా ఉన్నట్లు చూసుకోవాలి, దేవుని యొక్క మందిరానికి రావాలి, ప్రభు యొక్క బల్లలో యోగ్యంగా పాలు పంపులు పొందాలి. And the Lord will honor you in his time. కనుక అలాగ చేస్తూ వచ్చినప్పుడు దేవుడు సొంత సమయంలో నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాడు. Whatever might be your old situation, whatever might be your history, from today onwards, I want to challenge you to live a better life. కనుక నీ గత చరిత్ర ఏదైనా ఉండవచ్చు, గతంలో భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా గుండా వెళ్ళి ఉండవచ్చు. ఈ దినం నుంచి నీ జీవితము సవాలుతో కూడినటువంటి జీవితంగా జీవించాలని Today కోరుతున్నాను. be assured that the Lord is with you. కనుక నీ యొక్క జీవితంలో నువ్వు నిశ్చయిత చేసుకోవాల్సిన అంశం ఏంటి? ఈ దినం నుంచి దేవుడు నీతో కూడా ఉన్నాడన్న సత్యం నువ్వు ఎరగాలి. Luke chapter 9 verse 62. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము 62. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం అండి. యేసు నా గటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. Don't look back from today. కనుక ఈ దినం నుంచి వెనుక తట్టు చూడొద్దు, Look forward. నువ్వు ముందే చూడాలి. And doesn't matter what happened. నీ వెనుకల ఏం జరిగినప్పుడు ఆ సంగతులన్నీ మర్చిపో. Doesn't matter what your history is, what your sins are. నీ గత చరిత్ర, పాపపు చరిత్రని, ఈ చరిత్రనంతా మర్చిపో. God is promising that he will use you if you become a vessel in his hand. దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నా ప్రియబిడ్డగా నాకు పనికొచ్చే పాత్రగా నిన్ను చేసుకుంటానని నేను సెలవిస్తున్నాడు. Philippians 3:13, Paul says the same thing. కనుక ఇదే మాటను అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసు 3వ అధ్యాయము 30వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. 13. 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ రకంగా వ్రాయబడింది. 3వ అధ్యాయం సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. Forgetting the past. Forget the past. కనుక వెనుక ఉన్నవి మర్చిపోవాలి. The Lord is with you. The Lord who was with Tamar, the Lord who was with Rahab, the Lord who was with Ruth is also with you. తామారుతో, రాహాబుతో, రూతుతో ఉన్నటువంటి, బత్షెబాతో ఉన్నటువంటి ఈ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో కూడా ఉన్నాడు. So let us all take part in the table, remembering this, that we forget the week past, forget what's happened in the history, and move forward. కనుక నీ యొక్క జీవితంలో గతంలో జరిగినటువంటి పాత సంగతులు, పాపపు సంబంధమైనటువంటి సంగతులన్నీ మర్చిపోయి యోగ్యమైనటువంటి విధానంలో బలలో పాలు పంపులు పొందుటకు ప్రభు సహాయం చేయను గాక. Thank you. వందనాలండి.